హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి మనము మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత మనకు ఆటో డిఎం ఎలా సెట్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మొన్నటి వీడియోలో అయితే మనం మీషో క్రియేటర్ క్లబ్లో ఎలా జాయిన్ అవ్వాలి ఏంటి అనేది ఆ వీడియోలో క్లియర్గా అయితే చెప్పాను. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదంటే ఈ వెంటనే వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. అలాగే ఈ వీడియో కూడా లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. అలాగే ఇంట్లో ఉండే మనమైతే మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ రీల్ నుంచి మనకు ఆటో డిఎం ఎలా సెట్ చేయాలి అన్నది ఈ వీడియోలో అయితే నేను స్క్రీన్ రికార్డ్ వేసి కూడా చూపిస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు చాలా బాగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మీకు చాలా బాగా అర్థమయ్యేలా చెప్తాను. అలాగే స్క్రీన్ రికార్డు కూడా వేస్తాను. అలా అక్కడ స్క్రీన్ రికార్డ్ వేసింది చూస్తూ కూడా చేసుకోవచ్చు మీరు. ఓకేనా అండి? ఇంకా ముందుగా అయితే ఒక రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి కొంచెం అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకైతే చాలా ఇన్ఫర్మేషన్ అయిన వీడియోస్ అయితే చేస్తూనే ఉంటాను. మనకి మీషో నుంచి ఏదైనా ప్రోడక్ట్ మనం తీసుకొని దాని గురించి మనం రీల్ అయితే చేయాలి. రీల్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేసేయాలి. ఆ వీడియో అనేది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేసిన తర్వాత ఫస్ట్గా చెప్తున్నాను, ఇన్స్టాగ్రామ్ అయితే పబ్లిక్ అకౌంట్ అయితే ఉండాలి. అయితే ఉంటేనే అయితే ఈ మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయ్యి మనమైతే మనీ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? ఇంకా ఫస్ట్ అయితే మనము ఇన్స్టాగ్రామ్లో రీల్ అయితే అప్లోడ్ చేసేసేయాలి. మనం ఆ ప్రోడక్ట్ గురించి, నేను ఈ డ్రెస్ మీషో నుంచి తీసుకున్నాను, చాలా బాగుంది అని, మీకు ఈ డ్రెస్ కావాలంటే లింక్ అని కామెంట్ చేయండి అని చెప్తూ ఉంటారు కదా, సేమ్ అలాగైతే చేయాలి. రేటు అవన్నీ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. ఇంకా అలాగే రీల్ అప్లోడ్ చేసేసిన తర్వాత ఫస్ట్ అయితే బ్యాక్ వచ్చేసి మనం మీషో యాప్ అయితే ఓపెన్ చేయాలి. మీషో యాప్ ఓపెన్ చేసిన తర్వాత పైన మన ప్రొఫైల్ ఫోటో ఉంటుంది కదండి, ఆ ప్రొఫైల్ ఫోటో పిక్చర్ అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన ప్రొఫైల్ అకౌంట్లోకి అయితే వెళ్తే ఇంకా అక్కడ నుంచి మనమైతే ఆటో డిఎం సెట్ చేసుకోవచ్చు. మీకు అర్థం కావడం లేదంటే నేనైతే పక్కన స్క్రీన్ రికార్డ్ వేస్తాను, దానిలాగా సేమ్ నేను ఎలా అయితే చేస్తున్నానో అలా అయితే చేసుకోండి. ఓకేనా? ఇప్పటికే చాలామంది అయితే మనీ ఎర్నింగ్ చేస్తున్నారు చాలా ఈజీగా. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మీషో అయితే చాలా బాగా మనం తీసుకొని మళ్ళీ మనకి వద్దంటే రిటర్న్ కూడా పెట్టుకోవచ్చు. మనము కావాలంటే మన దగ్గర ఉంచుకోవచ్చు, లేదంటే మనం రిటర్న్ పెట్టేయచ్చు. మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఇంకా మన అకౌంట్కి అయితే ఇంకా ఓపెన్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసిన మీషో ఓపెన్ చేసిన మన ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత మనం అప్లోడ్ చేసిన రీల్స్ అన్నీ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆటో డిఎం ఎలా సెట్ చేయాలో చూద్దామండి. ఇంకా ఇక్కడ ప్లస్ బటన్ అని ఉంటుంది కదండి, ఆ ప్లస్ బటన్ అయితే క్లిక్ చేయండి. ప్లస్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనం ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన రీల్స్ అన్నీ అయితే వస్తాయండి. రీల్స్ అన్నీ వస్తాయి. మనము ఏ రీల్ గురించి, ఏ ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నామో ఆ ప్రోడక్ట్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అలాగే మీషోలో ఏ ప్రోడక్ట్ అయితే తీసుకున్నామో దాన్ని కూడా క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకైతే లింక్ అని వాళ్ళు ఏమని లింక్ అని కామెంట్ చేయండి, లేదంటే డ్రెస్ అని కామెంట్ చేయండి, నేను మీకు డిఎం చేస్తానని అంటారు కదా. ఇంకా మీకు వాళ్ళు ఏమని కామెంట్ చేయాలో మీరైతే ఆ వీడియోలో క్లియారిటీగా చెప్పాలి. చెప్పిన తర్వాత అలాగే ఇక్కడైతే మీరు వాళ్ళు ఏమని కామెంట్ చేయాలనుకుంటున్నారో ఆ కామెంట్ని అయితే ఇక్కడ రాయాలి. లింక్ అని కామెంట్ చేయన్నారంటే లింక్ అని ఇవ్వండి చాలు. ఇంకా లింక్ అని ఇచ్చిన తర్వాత ఇంకా ఆ రెండు ఆప్షన్లు క్లిక్ చేసిన తర్వాత డౌన్ అని క్లిక్ చేస్తే మనకైతే ఆటో డిఎం అయితే సెట్ అయిపోతుంది. చాలా ఈజీ అండి ఆటో డిఎం అయితే సెట్ చేయడం. ఏమంత పెద్ద పని ఏం కాదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా సరే. ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఇప్పుడు మీషో యాప్లో మనం ప్రోడక్ట్ తీసుకొని అలాగే రివ్యూ చేసి ఇప్పుడు ఈ డ్రెస్ నేను మీషోలోంచి తీసుకున్నాను, ఇంకా నేను క్రియేట్ చేసి రీల్ ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన తర్వాత నేనైతే ఈ డ్రెస్ మనకు కావాలంటే మన దగ్గరే ఉంచుకోవచ్చు.
అయితే స్క్రీన్ రికార్డు వేస్తూ ఉన్నాను కదండి, అలాగైతే చూసుకొని చేసుకోండి. మీరైతే చాలా ఈజీగా ఆటో డిఎం అయితే సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పటికే చాలామంది అయితే మనీ అయితే ఎర్నింగ్ చేస్తున్నారు. మీరు కూడా లేట్ చేయకుండా మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిపోయి మనీ అయితే ఎర్నింగ్ చేసుకోండి. చాలా యూజ్ అవుతుందండి హౌస్ వైఫ్కి అయితే. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటా బయటికి పోయి పని చేయడానికి అవ్వదు అనే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అసలు మనం ₹1 ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. మనం ఏదైనా కొనుక్కుంటే అది ప్రోడక్ట్ మన దగ్గరే ఉంటుంది కదండి. అందుకని చెప్పేసి ఏం ప్రాబ్లం అయితే మనం తీసుకొని అలాగే రిటర్న్ కూడా పెట్టేయచ్చు. వీడియో తీసిన తర్వాత రిటర్న్ పెట్టేయచ్చు. రిటర్న్ పెట్టిన మనీ అయితే మన అకౌంట్లోకి గ్యారంటీగా వస్తుంది. ఇంకా అలాగే ఇలా ఆటో డిఎం ఇవన్నీ సెట్ చేసుకుంటూ రీల్ చేసుకుంటూ మీరు కూడా ఇంకా లేట్ చేయకుండా తొందరగా అయితే మీషో క్రియేటర్ క్లబ్లో జాయిన్ అయిపోండి. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను తప్పనిసరిగా. ఇంకా తొందరగా అయితే నేను ఫస్ట్ పెట్టిన ఆ వీడియో కూడా చూడండి. ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, మీకు ఫుల్గా అర్థమవుతుంది. ఓకేనా అండి? ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయిన వీడియోసే చేస్తూ ఉంటాను. ఓకే అండి, బాయ్.